హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ముందుకు రావడానికి కారణం ఏంటంటే మనీషా పాపకి చాలా ఎక్కువ కోల్డ్ చేసేసింది అనమాట. సో తనకు ఒక 4-5 డేస్ నుంచి కోల్డ్ అస్సలు తగ్గట్లేదు. రెమెడీస్ కూడా చాలా ట్రై చేశాను, అయినా తగ్గట్లేదు. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంటుంది. సో హాస్పిటల్కి తీసుకెళ్తే 3 టైమ్స్ నెబులైజేషన్ పెట్టించుకోమని చెప్పారు. కానీ 3 టైమ్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ వెళ్ళి పెట్టించుకోవాలంటే కష్టం అవుతుందని చెప్పి డాక్టర్ సజెషన్స్తో మేమైతే నెబులైజేషన్ ఆర్డర్ చేసుకున్నాము. సో అదైతే ఇప్పుడు ఆ ఆర్డర్ వచ్చేసింది. అది ఎలా ఉంది, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి టోటల్ మీకు మొత్తం చూపిస్తాను. ప్లీజ్ మొత్తం కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయదు, చివరి వరకు చూడండి. ఓకే, అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాము. చూద్దాం ఇది ఎలా ఉందో. నేను అన్బాక్సింగ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇది చూద్దాము ఇందులో ఏమేమి ఉన్నాయని చెప్పి. ఇదైతే ఇన్స్ట్రక్షన్ పేజ్ అన్నమాట. నెబులైజర్ వైర్ లెంత్ కూడా 1 మీటర్ దాకా ఉంది. నెబులైజర్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, వెయిట్ కూడా ఉంది. సో మనకు ఇప్పుడు ఈ నెబులైజర్తో కూడా 2 మాస్క్స్ ఇచ్చారు. ఒకటైతే అడల్ట్ మాస్క్, ఒకటైతే చిల్డ్రన్ మాస్క్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది నోట్లో పెట్టుకోవడం అనమాట. కొంతమంది అంటే డైరెక్ట్గా ఇట్లా ఫేస్కి, చిన్నపిల్లలు అట్లా ఫేస్కి పెట్టుకోరు కదా, ఇప్పుడు ఇలా నోట్లో కూడా పెట్టుకొని గాలి పీల్చుకోవచ్చు అనమాట. ఇది వచ్చి ఫిల్టర్ అనమాట. ఇందులోనే మనం ఇలా తీసి మెడిసిన్ వేసుకోవాలని చెప్పి ఇలా తీసి ఇందులో మెడిసిన్ వేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ మిషన్కి, ప్లస్ ఇది మనం ఇట్లా ఈ ఫిల్టర్కి పెట్టుకోవాలన్నమాట. ఇది కూడా చాలా క్వాలిటీగా ఉందండి. ఇదైతే మిషన్కి పెట్టే ఫిల్టర్ అనమాట. చూసారా, ఇక్కడ ఇది ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి ఫిల్టర్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇందులో ఒక ఫిల్టర్ ఇచ్చేసారు. సో ఈ ఫిల్టర్స్ మనము ఒక 1 మంత్ 2 మంత్స్కి అలాగా చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఇది ఎలా వర్క్ అవుతుందో నేను మీకు చేసి చూపిస్తాను. ఓపెన్ చూసేసారు కదా, ఇప్పుడైతే ఇవన్నీ కనెక్ట్ చేసేసి ఇందులో మనం జస్ట్ శాంపుల్కి వాటర్ వేస్తామన్నమాట. మెడిసిన్ అయితే ఇప్పుడు లేదు. వాటర్ వేసేసి ఇది ఎలా అయితే ఫ్యూమ్స్ కానీ అట్లా ఎలా వస్తుంది, మంచిగా వస్తుందా లేదనేది ఇది మీకు నేను చెక్ చేసి చూపిస్తాను అన్నమాట. ఇదైతే ఒక ఎండ్ ఒక మిషన్కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకొక ఎండ్ మాత్రం ఫిల్టర్ అని చెప్పాను కదా, ఈ ఫిల్టర్కి కనెక్ట్ చేసేసుకోవాలి. సో దెన్ మాస్క్ కూడా అంటే ఇది నేను అడల్ట్కి ప్లస్ చిల్డ్రన్స్కి అని చెప్పాను కదా. చిల్డ్రన్స్కి అయితే చిల్డ్రన్స్కి పెట్టుకోవచ్చు, లేదా అడల్ట్స్కి అయితే ఈ పెద్ద మాస్క్ యూజ్ చేయాలన్నమాట. ప్రజెంట్ మాస్క్ వద్దులేండి, జస్ట్ ఇందులోనే ఫ్యూమ్స్ ఎలా వస్తున్నాయి నేనైతే మీకు చూపిస్తాను. ఇదైతే మనకు ఎయిర్ ఎంత రావాలి అంటే ఫాస్ట్ అంతా ఇందులో ఉంటుంది అన్నమాట. ఇది సెట్ చేసుకోవచ్చు. ఇందులో ఎయిర్ వెళ్ళడం వల్ల ఇందులో నుంచి మంచి ఫ్యూమ్స్ బాగా వస్తాయి. ఇది మనం క్లోజ్ చేసామంటే కానీ ఫ్యూమ్స్ కొంచెం తగ్గిపోతాయి. సో దెన్ మీకు వాటర్ వేసి ఫ్యూమ్స్ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఎక్కువ లేదు, నేను జస్ట్ ఒక 2 ml మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఆన్ చేస్తాను, చూద్దాం ఎలా ఫ్యూమ్స్ వస్తాయో.
కనిపిస్తుందా మీకు? ఫ్యూమ్స్ చాలా బాగా వస్తుంది. ఇది మనం సెట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మంచిగా ఫ్యూమ్స్ వస్తుంది. మనం కొంచెం కానీ ఓపెన్ చేసామంటే కానీ కొంచెం ఫ్యూమ్స్ పెరుగుతుంది అన్నమాట. చూసారా? మనం ఎయిర్ ఇక్కడ ఈ పైన నుంచి ఎయిర్ ఓపెన్ చేసే వరకు ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇది మనం క్లోజ్ చేసేస్తామంటే కొంచెం నార్మల్గా వస్తుంది. ఫ్యూమ్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఇది కొంతమంది చిన్నపిల్లలు ఈ మాస్క్ని పెట్టుకోవడానికి ఇష్టపడరు. చాలామంది భయపడతారు, బాగా మంచిగా ఏడుస్తారు. సో మనం ఏం చేయాలంటే పిల్లలకి ఓన్లీ ఇలాగ మాత్రమే కూడా మనం పెట్టచ్చు. జస్ట్ ఇలాగా ఆన్ చేసేసి ఇప్పుడు ఫ్యూమ్స్ వస్తాయి కదా, జస్ట్ ఇలాగా వాళ్ళ ముక్కు దగ్గర నోరు దగ్గర ఇలా పెడితే సరిపోతుంది. మాస్క్ పెడితే పిల్లలు భయపడతారు, అస్సలు పెట్టుకోరు. సో దట్ మనం ఇది జస్ట్ ఆన్ చేసేసి ఇది కొంచెం నోటి దగ్గర ఇట్లా పెడితే కానీ వాళ్ళు మంచిగా పీల్చుకుంటారు. చూసారా? ఇలా వస్తాయి కదా. జస్ట్ ఇలా పిల్లలకి ఇలా పెట్టేసేయడమే. పెద్దవాళ్ళకైతే ఆటోమేటిక్గా ఈ పెద్ద మాస్క్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇది ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవాలి. ఫ్యూమ్స్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది, మంచిగా కూడా ఉంది అని అయితే నాకు అనిపిస్తుంది. పిల్లలకి కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఈవెన్ కోల్డ్ కానీ కాఫ్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. మేమైతే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాము. ఇది కంపెనీ వచ్చి ఒటికా కంపెనీ. మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలి అని అంటే కానీ మీ ఓన్గా అయితే మీరైతే డెసిషన్ తీసుకోవద్దు. డాక్టర్ సజెషన్స్ తీసుకొని ఓకే అంటేనే అప్పుడు మీరు సజెషన్స్తో మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోండి. నేను కూడా మా పాప కోసం నేను డాక్టర్ సజెషన్ తీసుకొని తర్వాత నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఈవెన్ పిల్లలు కాకపోయినా పెద్దలకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే నేను చేసి చూపించాను. ఇదైతే మీరు సజెషన్ తీసుకొని మాత్రమే ఆర్డర్ చేసుకోండి. ఇందులోకి వేసుకోవడానికి మెడిసిన్ వస్తుంది. ఆ మెడిసిన్ కూడా మీరు డాక్టర్ సజెషన్స్తోనే తీసుకొని, ఆ మెడిసిన్ చిన్నపిల్లలకి ఒకలా ఉంటుంది, పెద్ద పిల్లలకి ఒకలా ఉంటుంది. సో ఆ రెండింటిని మనసులో ఉద్దేశించి పెట్టుకొని డాక్టర్ని అడిగేసి ఆ మెడిసిన్ మాత్రమే మీరు యూజ్ చేసాను. ఓన్గా అయితే మీరు ఏది చేయదు, ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దట్ ఇదే అండి వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.